ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ లాభాలు కానీ అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. షష్టమములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, జన సంబంధాలు కూడా చెడిపోయేటువంటి సందర్భాలు మీకు ఈ వారంలో ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.